గవర్నమెంట్ ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారము పార్టీ కార్యాలయాలకు కార్యక్రమాలకే వాడటం జరుగుతుంది. అయితే ఈ మధ్యలో ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు నారాయణ రాజేందర్ రెడ్డి గారు డిప్యూటీ కమిషనర్కు ఒక లెటర్ రాసి మరి ఇది క్యాన్సలేషన్ కోసము తర్వాత ఇది ఇల్లీగల్ ఉన్నదని చెప్పి వారు లెటర్ ఇవ్వటం జరిగింది. ఆర్డీఓ ద్వారా మాకు వివరణ కోరితే నిన్న డిప్యూటీ కమిషనర్ కూడా మేము లిఖితపూర్వకంగా మాకున్నటువంటి జీవో కాపీ కానీ మాకు అలాట్మెంట్ అయినటువంటి రిసిప్ట్ కానీ ఇవన్నీ కూడా మేము సమర్పించడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఇక్కడ శాసనసభ్యులు కానీ కాంగ్రెస్ నాయకులను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అన్ని పార్టీలకు కార్యాలయాలు ఇచ్చిండ్రు. గతంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు, అది కూడా పార్క్ స్థలమే. వాస్తవంగా ఏ పార్టీ కార్యాలయాలు కూడా కమర్షియల్ పర్పస్ యూజ్ చేయొద్దు. కానీ ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్క్ స్థలంలో నిర్మాణం చేసినటువంటి ఆంధ్ర బ్యాంక్ కమర్షియల్గా కిరాయిలకి ఇవ్వటం జరిగింది. మేము 15 సంవత్సరాలు నేను ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులతోని మా పార్టీ శ్రేణుల నమ్మకంతో మా అధినేత కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి పంపిస్తే 2009 నుంచి మొన్నటి వరకు శాసనసభ్యుని ఉన్నాను. ఏ రోజు కూడా వేరే పార్టీ నాయకులపైన ప్రతీకార చర్యలు చేపట్టలేదు. ఏ పార్టీ కార్యాలయాలపైన ఆరోపణలు చేయలేదు. పైపెచ్చు నా దృష్టికి వచ్చినటువంటి అన్ని పార్టీ కార్యకర్తల వ్యక్తిగత సమస్యలు కానీ ప్రత్యేకించి చెప్పాలంటే అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ముఖ్యమంత్రి సహాయనిధి కింద కూడా వారికి 100 మందికి నేను చెక్కులు కూడా ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా కరోనా సమయంలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా పార్టీలను చూడకుండా కూడా వారికి కావలసినటువంటి రెమిడిసివిర్ ఇంజెక్షన్లు కూడా ఉచితంగా ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నికల సమయంలో పార్టీలు ఘర్షణలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలందరినీ కూడా సమానంగా చూడవలసిన బాధ్యత ప్రజాప్రతినిధి ఉన్నది. నాకన్నా ముందు కూడా శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళ మీద నేను ఓడిపోయినప్పుడు కూడా మరి వారికి ప్రజా సమస్యలపైన సూచనలు ఇచ్చేది, సామరస్యంగా పరిష్కరించుకునేది. నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా ఇటువంటి శాసనసభ్యులను చూడలేదు. ఒక కక్షపూరితంగా ఒక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన అక్రమ కేసులు పెట్టాలని, భౌతిక దాడులు చేయాలని, చివరికి నాపైన కూడా అక్రమ కేసులు పెట్టి అవినీతి ఆరోపణలు చేసి ఈరోజు నన్ను కూడా లోబడి పెట్టాలని చూస్తున్నారు. ఈరోజు ఈ కేసులకు భయపడే వ్యక్తి వినయ్ భాస్కర్ కాదు. మా శ్రేణులపైన అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకునే వ్యక్తి కాదు.